నిజంగా ప్యారడైస్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే అసలు మొత్తం క్లిప్స్ మొత్తం ఒక్కొక్క చిన్న బిట్ కా నుంచి మొత్తం బ్లడ్ అసలు ఏంద్రా బాబు నాని కొత్త విశ్వరూపం చూపించేశాడు. ఆ జల్లతోనే ఆ ఫైటింగ్ చెప్పి ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పి ఆ బ్లడ్ మొత్తం బ్లేడ్లు కట్టించాడు కదా. చాలా చాలా కష్టపడ్డాడు. వర్షంలో బురదలో ఎండలో వాన్లో ఆ బ్లడ్తో ఆ జడలతో నిజంగా ఎంత కష్టపడ్డాడు. ఆ ఫైటింగ్ ఒక్కొక్క సీన్ చూస్తుంటే నిజంగా దీని అమ్మ జీవితం నిజంగా థియేటర్లోకి మనం చూస్తే ఎంత కిక్ వస్తుందో. బాహుబలి 1, 2 మిక్సింగ్ చేసి చూస్తే ఆ యాంగిల్లో నాకు అనిపిస్తుంది. నిజంగా చాలా చాలా బాగుంది. ఆడియన్స్ నుంచి ఇట్లా ఇంత వైల్డ్ గా వెళ్ళారు ఏమనుకుంటారు దాని గురించి? ఎప్పుడు ఒకే యాంగిల్ చూపిస్తే ఫ్యాన్స్ కూడా బోర్ కొడుతుంది కన్నా. ఏదైనా సరే ఒక సినిమా తీయాలి అంటే జనాలకు హిస్టరీ ఏదో ఒక స్టోరీ కొత్తగా కనిపించాలా, జనంలోకి వెళ్ళాలా అని చెప్పి కొత్తగా క్రియేటివిటీ చేశారు చూసావా. ఆ స్టెప్ ఉందన్న ఏందన్న స్టెప్ అసలు బాబా ఏం మామూలుగా లేదు. కంపల్సరీ నానికి ఒక కెరియర్ మార్చే సినిమా అనుకుంటున్నాము. థియేటర్లో గట్టా వస్తే నాని గారి లైఫే చేంజ్ అయిపోతుంది. ఎట్లా ఉంది? అబ్బా, నేను ప్యారడైజ్ టీజర్ చూసినంతసేపు అప్పట్లో మేము పుష్ప 2 ట్రైలర్ చూసాము. అది ఓ రేంజ్లో ఉంది, మామూలుగా లేదని మైండ్ బ్లాక్ అయింది. ఇదేంటి ఈ సినిమా దానికంటే ఎంత ఇదిగా ఉందంటే, టీజరే ఇంత ఇదిగా ఉందంటే ఖర్చు మాత్రం మామూలుగా పెట్టలేదు. నాని గెటప్ ఒక వెరైటీగా ఉంది. ఇన్ని సినిమాల్లో నాని గారు మనం ఎంత సైలెంట్ మామూలుగా కాదు అనుకున్నాము. అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో దుమ్ము దులిపేశారు. ఇప్పుడు అన్ని సినిమాలు ఒకేలాగా తీస్తే బాగుండదు కదా. ఎవరైనా సరే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారు, మహేష్ బాబు గారు చాలా ప్రేమ కథలు అన్ని చాలా తీశారు. వీళ్ళ సినిమాలు కూడా ఒక పోకిరి, ఒక పుష్ప 2, ఇప్పుడు ప్యారడైజ్, అలాగా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆ 2 జడలు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పేసి తీసుకుంటాడు. అది మాత్రం బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో మోహన్ బాబు గారు ఉన్నారు. విలనే అనుకుంటా, దాంట్లో చూస్తుంటే విలనే లాగున్నారు. ఆయన యాక్షన్ కానీ డైలాగులు కానీ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో నాని గారికి సపోర్ట్గా మన మోహన్ బాబు గారు ఉన్నారు అంటే సూపర్ ఉంది. ఎంత ఖర్చు పెట్టారంటే మామూలు ఖర్చు పెట్టలేదు. ఎవరు డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇంకా ఏమంటారు ఒళ్ళు గొగ్గర్లు కురుస్తుంది, అట్లా ఉంది యాక్టింగ్ నానిది. వామ్మో, నేను నాని సినిమా హిట్ సినిమా హిట్ 3 ఆ సినిమా కంటే వైల్డ్ ఫైర్, మామూలు ఫైర్ కాదు. చూస్తున్న కొంచెం సేపు నాకు ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. అంటే ఆయన సినిమాకి ఆయనే దిష్టి తీసుకున్నాడు అన్నమాట. అట్లుంది అది. రక్తమైతే మామూలు లేదు. సూపర్ హిట్. మన ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఎట్లా ఉంది? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్తా. బేడులతో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి మొత్తం తెగిపోయి మెడల్ రో, బేడ్లు కూడా మెడల్ రో, కాళ్ళు రో, తొడలు రో అంత తప్ప మైండ్ బ్లోదప్ప. మోహన్ బాబు ఇరగదీశాడప్ప. మోహన్ బాబు ఇరగదీశాడు. మోహన్ బాబు ఆయన డైలాగ్ చెప్తుంటే ఒకటి పీచ్ వెళ్ళిపోతుంది డైలాగ్. సూపర్ రాజు బాబు వచ్చినాడు. అబ్బబ్బా ఆయన కూడా ఇట్లా అనుకుంటే అబ్బబ్బా కేక ఎక్సలెంట్ గా ఉందప్ప.